నేను తెలంగాణ దోపిడీకి గురైంది ఇవన్నీ మాట్లాడి నేను ఒకటే అనుకునేవాడిని. ఏదో బాధ ఉంది, కోపం ఉంది, వ్యధ ఉంది. భాషని యాసని వెటకారం చేశారు. అప్పటికి పాలిటిక్స్ తెలియదు నాకు. నేను నా సినిమాల్లో నేను ఎలా చెప్పాలి, నేను ఇష్టపడే తెలంగాణ యాస కానీ, తెలంగాణ మాండలికం కానీ, తెలంగాణ సాహిత్యం కానీ, అది నేను సినిమాలు ఎందుకు పెట్టుకుంటే ఓట్లేస్తానని పెట్టుకున్నాను, నాకు ఇష్టంతో పెట్టుకున్నాను, గౌరవించడానికి పెట్టుకున్నాను. మేము ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చుండొచ్చు, అది వేరే విషయం. నేను కూర్చున్నదంతా చాలా బలమైన జనసేన ఐడియాలజీ ఏంటి, మీరు కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీ అని మాట్లాడతారు. ఒక సైడ్ నువ్వు లెఫ్ట్ వామపక్ష భావజాలం అంటావు, ఇంకోసారి రైట్ అంటావు. మిగతా వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది, నాకు కన్ఫ్యూజన్ లేదు. నాకు అది రీజన్ కూడా చెప్తాను. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం చేసింది చాలా మంది కలిపి చేశారు. వామపక్షాలు చేసినాయి, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు చేశారు. ఎక్కడా కూడా రజాకార్లు పర్టికులర్ మతం అయినప్పటికీ కూడా దాని మత పోరాటం లాగా అవ్వలేదు. అది సాయుధ పోరాటం అయింది దానికి. అంటే అంత స్ఫూర్తి దానికి. అంటే నేను ఆ బ్యాలెన్స్ నేను పట్టుకున్నాను. నాకు అర్థమైంది తెలంగాణ గొప్పతనం, తెలంగాణ పోరాట గొప్పతనం. అన్యాయం జరుగుతుంది, కానీ దానికి నువ్వు ఈ రిలీజియస్ యాంగిల్ తీసుకోపోకర్లా, ఇంకో యాంగిల్ పట్టుకోకర్లా, ఒక జస్టిస్ యాంగిల్ పట్టుకోవాలి. నాకు తెలంగాణ పోరాటం నచ్చింది అది.